హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైరల్ ఇన్సైట్ మీడియా. ఇప్పుడు మీరు చూడబోయే టాపిక్ దేశంలోనే రగులుతున్న విషయం గురించి, కాబట్టి చివరి వరకు చూడండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. మన దేశం మన బాధ్యత. మన దేశంలో ముఖ్యంగా నిరుద్యోగుల పాలిట శాపమైన సోషల్ మీడియాని మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి యువకులు, నిరుద్యోగులు, ఇంటికే పరిమితమైనటువంటి మరికొందరు ఆడవారు. సోషల్ మీడియాలో ప్రతిరోజు మనకు ఎందరో పాపులర్ స్టార్స్ కనిపిస్తుంటారు. వారు వివిధ రకాల కళా నైపుణ్యములతో మనల్ని ఆకర్షింపజేస్తారు. వారి వీడియోస్, రీల్స్ ఒకటికి 2 సార్లు చూడడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మరియు ఫాలో లేదా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మనం వారు పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోలు ప్రతిరోజు చూస్తూ ఉంటాం. ఇదంతా బాగానే అనిపిస్తుంది. అయితే ఇందులోనే ఉంది అసలు చిక్కు. మొదట్లో మంచిగా మనల్ని అలరించే వీడియోలు చేసి వారికి బాగా ఫాలోవర్స్ లేదా సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మొదలవుతుంది వారి అసలు ఆట. వారి వీడియోలలో చిన్నగా పెయిడ్ ప్రమోషన్స్ ను కూడా యాడ్ చేస్తారు. అయితే వీరిలో కూడా మంచిని ప్రమోట్ చేసేవారున్నారు మరియు చెడును ప్రమోట్ చేసేవారు ఉన్నారు. మంచి కంటే చెడును ప్రమోట్ చేసేవారు ఎక్కువ అవటం మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం. ఒక విషయాన్ని మన ద్వారా బయటకు చెబుతున్నామంటే అందులో మంచి చెడులు ఆలోచించేవారు చాలా తక్కువ. మన చేతికి ఎంత ముడుతుంది అని చూసేవారు ఎక్కువయ్యారు. ఆ పెయిడ్ ప్రమోషన్స్ కు ఆకర్షితులైన వారిలో చాలా మంది డిప్రెషన్ కి గురవడం, కుంగిపోవడం, కుటుంబాలకు దూరం అవడం, సమాజంలో తలెత్తుకోలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలను వదిలేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నవి బెట్టింగ్ యాప్స్ మరియు ట్రేడింగ్ యాప్స్. మన సోషల్ మీడియా మేధావులు మేము వీటిని కొన్ని నెలలు, సంవత్సరాలుగా వాడుతున్నాం, ఆడుతున్నాం, గెలుస్తున్నామని చెప్తూ వీటిని ప్రమోట్ చేస్తున్నారు. వాస్తవానికి ఏ సోషల్ మీడియా మేధావి వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యరు, సంపాదించరు. వారికి అలా చెప్పడం కారణంగా భారీగా డబ్బులు ముడతాయి. ఆ డబ్బుల కోసం మాత్రమే వారి వీడియోలను చూసే వారిని గొర్రెలుగా చేసి ఆడుకుంటున్నారు. ముందుగా ట్రేడింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుంటే, తెలిసి తెలియని జ్ఞానంతో మన సోషల్ మీడియా మేధావులు చెప్పారు అని ఇన్వెస్ట్ చేసి ఒకవేళ గెలుచుంటే ఇంకా గెలుచుకోవచ్చు అని, ఓడిపోతే ఓడిపోయినవి రాబట్టుకోవాలి అని అప్పులు చేసి ట్రేడింగ్ చేసి నష్టాలు కళ్ళ చూసి ప్రాణాలు విడిచిపెడుతున్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే వీటిలో చాలా రకాలున్నాయి. చాలా రకాల స్టోర్స్, గేమ్స్, క్యాసినో లాంటివి చాలా ఉంటాయి. వాటిని కూడా విభజిస్తే 2 రకాలు. ఒకటి లైవ్ లో జరుగుతున్నటువంటి క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ లాంటి వాటి మీద పందెం కాయడం. ఇక రెండవది వర్చువల్ గేమ్స్. ఈ వర్చువల్ గేమ్స్ లో ఎవడు ఆడుతాడో తెలియదు, ఎక్కడ ఆడతారో తెలియదు, అసలు ఆడుతారో లేదో కూడా తెలియదు. కళ్లకు యానిమేటెడ్ క్లిప్పింగ్స్ చూపించి స్కోర్స్ డిస్ప్లే చేస్తారు. మన మేధావులు ముఖ్యంగా ఇలాంటి వర్చువల్ గేమ్స్, స్పోర్ట్స్ ని మాత్రమే ఆడించే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు. వీటిలో అన్ని రకముల స్పోర్ట్స్ తో పాటుగా పేకాట లాంటి క్యాసినో గేమ్స్ కూడా ఉంటాయి. అసలు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కోడి పందెములు కూడా ఉంటాయి. అవి కూడా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ మొదలగు ప్రాంతీయ భాషలలో కూడా మాట్లాడుతూ ఆడిస్తుంటారు. కంప్యూటర్ కోళ్లు కొట్టుకోవడం ఏంటో, వాటి మీద పందెములు వేయడం ఏంటో ఇప్పటికీ అర్థమవడం లేదు. అయినా కూడా చాలా మంది ఇలాంటి వాటి మీద అత్యాశలు పెట్టుకుంటున్నారు. డబ్బులు పెట్టి ఆడే వారిలో 70 నుంచి 75% మిడిల్ క్లాస్ మరియు లోయర్ మిడిల్ క్లాస్ వారు అని సర్వేస్ తేలుస్తున్నాయి. వీటికి వయసు పరిమితి లేదు, ఐడెంటిటీ వెరిఫికేషన్ లేదు. టీనేజర్స్ కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ప్రమోషన్స్ ఆపివేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ వేసినా కూడా లెక్క చేయకుండా వాళ్ల పనిగా వాళ్లు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. దొంగచాటుగా టెలిగ్రామ్ ఛానల్స్ లో మొబైల్స్, బైక్స్, బంగారమని ఆశ చూపించి తొలిగా వారికి ఆకర్షితులైన వారికి ఆడడానికి 500 నుంచి 1000 రూపాయలు అని డబ్బులు ఇచ్చి ఊబిలోకి దింపుతున్నారు. ఇది చాలా పెద్ద అన్యాయం, పాపం. ఈ ప్రమోషన్స్ ద్వారా కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ఈ వీడియోలో ఎవరైతే సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారో వారి గురించి మాత్రమే చెప్పడం జరిగింది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు బాధపడవద్దు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసినా కూడా మంచి చెడు ఆలోచించి ఎవరి జాగ్రత్తలో వారుండాలని కోరుకుంటూ మీ వైరల్ ఇన్సైట్ మీడియా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరోసారి మీ ముందు ఉండాలంటే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ధన్యవాదములు.